2022లో విడుదలై సూపర్ హిట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ పాత్ర పోషించడం కాకుండా రచయితగా కూడా వ్యవహరించిన ఈ చిత్రం యొక్క సీక్వెల్ టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కావడంతో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ టిల్లు స్క్వేర్ మరి గ్లామరస్ సీక్వెల్ ఏ స్థాయిలో అలరించిందో చూద్దాం. ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటంటే రాధిక ఇచ్చిన షాక్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టిల్లుకి లిల్లీ ఒక పబ్లో పరిచయం అవుతుంది. తొలి పరిచయం కాస్త తొలి ముద్దు వరకు వెళ్తుంది. తర్వాత లిల్లీ అకస్మాత్తుగా మాయమవుతుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రత్యక్షమవుతుంది. ఈసారి ఆమెతో పాటు బడా డాన్ షేక్ మెహబూబా అంటే మురళీ శర్మ కూడా ఈ సినిమాలో ఎంట్రీ ఇస్తారు. లిల్లీ ప్రెగ్నెన్సీకి కారణం ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ టిల్లు జీవితంలోకి రాధిక అంటే నేహా శెట్టి ఎలా వచ్చింది, జైలుకు వెళ్లకుండా ఉండాలంటే లిల్లీ అప్పగించిన మిషన్ని టిల్లు పూర్తి చేశాడా లేదా, ప్రతికూల పరిస్థితుల నుండి టిల్లు ఎలా బయటపడ్డారనేది టిల్లు స్క్వేర్ సినిమా కథ. ఈ సినిమాలో నటీనటులు పనితీరు ఎట్లా ఉందో చూద్దాం. కొందరు నటులు కొన్ని క్యారెక్టర్స్కి మాత్రమే పర్ఫెక్ట్గా సెట్ అవుతారన్నట్టుగా సిద్ధు అలాగే ఫిక్స్ అయిపోయాడు. డీజే టిల్లు పాత్రకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. సిద్ధు బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఆ పాత్రలో సిద్ధు అలా జీవించేశాడు. అనుపమ పరమేశ్వరన్ సినిమాలో మాత్రం నటనతో అలరించింది. ముఖ్యంగా ఆమె పాత్ర చుట్టూ అల్లిన ట్విస్టులు, ఆ ట్విస్టులను అనుపమ నటనతో పండించిన తీరు చాలా బాగుంది. నటిగా ఆమెకు బాగా ప్లస్ పాయింట్ అవుతుంది ఈ సినిమా. ఇక మురళీధర్ గౌడ్, మార్కస్, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీ శర్మ ఇతర క్యారెక్టర్లు సినిమాకు బోల్డంత వినోదాన్ని, కంటెంట్ని అందించాయి. ఇక సాంకేతికంగా ఈ సినిమా ఎట్లా ఉందంటే కథనం కంటే ట్విస్టుల మీద ఎక్కువగా శ్రద్ధ వహించి తెరకెక్కించిన చిత్రం ఇది. డీజే టిల్లు సెకండ్ హాఫ్ కామెడీ హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఇక ఫస్ట్ హాఫ్ డీజే టిల్లు ఫార్మేట్ను అనుసరించిన టీం సెకండ్ హాఫ్లో డాన్ మురళీ శర్మను పట్టుకొచ్చి క్రైమ్ డ్రామాను ముందుకు నడిపించారు. రాధిక రోల్తో నేహా శెట్టి క్యారెక్టర్ను మళ్ళీ పట్టుకొచ్చి నడిపించిన డ్రామా కూడా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్. బయటగా పాటలు అంత కిక్ ఇవ్వలేదు, కానీ సినిమాలో మంచి జోష్ని అందించాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ మిక్సింగ్ విషయాల్లో మేకర్స్ ఏమాత్రం రాజీ పడలేదు. సాంకేతిక విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఫైనల్గా ఈ సినిమా గురించి, సినిమాలో చిన్నపాటి లోపాలు ఉన్నాయి, అయితే అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇల్లు క్యారెక్టరైజేషన్ కానీ, డైలాగులు కానీ, పంచెలు కానీ, నేహా శెట్టి మరి ప్రియాంక జోవాల్కర్ క్యామియోలు, అనుపమ గ్లామర్ అన్ని కలగలిసి టిల్లు స్క్వేర్ను హిలేరియస్ ఎంటర్టైనర్గా మలిచాయి. సినిమా తొలి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఓవరాల్గా టిల్లు స్క్వేర్ ఫర్ ఫన్ అండ్ లాఫింగ్. లెట్ us ఎంజాయ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. డోంట్ మిస్ ఇట్. కామెడీ లవర్స్ అత్యధికంగా ఇష్టపడే సినిమా. పిల్లలు, పెద్దలు అని తామతమ్యం లేకుండా అందరూ కూడా ఈ సినిమాని ఇష్టపడతారు. సో ఈ సమ్మర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. మీకు కావాల్సినంత ఫన్ని ఈ సినిమా అందిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.